గుడ్లు ఎంత ఉన్నాయో. మనం ఆస్ట్రిచ్ గుడ్డు తినడానికి వచ్చాము. అమ్మ హల్వా ఇది. బీన్స్ రైస్ కేక్ జెల్లీ జాముల్లో సాగుతుంది. ఇడ్లీ లాగా ఉడికింది, దోశలాగా కాలింది, ఆమ్లెట్ లాగా తయారయ్యింది. జాక్షాత భలే ఉంది. జాస్మిన్ ఉంటుంది కదా, జాస్మిన్. పౌరం బిర్యానీ తినడానికి వచ్చాము. మరికి ఉంటుంది పౌరం బిర్యానీ. బాగుందండి పౌరం. జాము జట్టలా ఉంది. ఎమ్మి ఎమ్మి జమలకొట్టు బన్ను, మంచి బిర్యానీతోని ఉల్లిపాయలు మంచి తింటే మజాయే వేడు. భలే ఉంటాయి, భలేగా ఉంటాయి. జిగజిగ పట్టుకోకలు ఇది ఇందులో వేస్తాం. చైనా రుచులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు ఈసారి చైనాలో ముస్లిం రుచులను, టిబెట్ రుచులను, ఎన్నో అద్భుతమైన రుచులను చూపిస్తున్నాడు. మొట్టమొదటగా మనం ఇది చికెను, ఇది బీఫ్, ఇది మేక. సో చికెన్ ఒకటి ఇయ్యమ్మ. థ్యాంక్స్. సో రుచి చూసి చెప్తాను ఈ జరకట్ట ఎలా ఉందో. అదిగో జరకట్ట, ఇదిగో చికెన్ వచ్చింది. చాలా బాగుంది బర్గర్. ఆస్ట్రిచ్ గుడ్లు ఎంత ఉన్నాయో. మనం ఆస్ట్రిచ్ గుడ్డు తినడానికి వచ్చామండి. గుడ్డు. సో ఇది ఆస్ట్రిచ్ గుడ్డు, ఇది బాతుగుడ్డు అనుకుంటా. మీకు ఇప్పుడు రుచి చూసి చూపిస్తాను. భలే కాలుస్తారు చూడండి. ఇది అగ్గిలో కాలుస్తున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు, అగ్గిలో కాల్చి దాంట్లోని మొత్తం అన్ని కలామల వేసి చేస్తున్నారు. మీకు ఇప్పుడు చూపిస్తాను పత్తి వ్యాపారం ఇక్కడ ఎలాగుందని. కోడిగుడ్డు, బాతుగుడ్డు, ఆస్ట్రిచ్ గుడ్డు. డబ్బున్నోడికి, కోటీశ్వరుడికి ఆస్ట్రిచ్ గుడ్డు, లక్షాధికారికి బాతుగుడ్డు, కోడిగుడ్డు ఏమో ఓకే మధ్యతరగతి వాళ్ళకి. ఇంకా డబ్బులు లేవు అని అంటే పెట్టగుడ్డు. ఈ పెట్టగుడ్డు తినేసి నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం. కాల్చి దాంట్లో అన్ని గలామాలలో వేసి చేస్తున్నారండి. ఇస్తున్నారు జగల జగలాలో మొత్తం అంతా. నుంచే బాతుగుడ్డు బరాంతరం వచ్చింది. ఆస్ట్రిచ్ గుడ్డు 6,000 చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు, నేను లక్షాధికారిని కాబట్టి ఈ బాతుగుడ్డుని అఫోర్డ్ చేశాను. ఈ పిచ్చిగుడ్డు కూడా ఉంది, చిన్న పిచ్చిగుడ్డు కూడా ఉంది. రుచి చూసి చెప్తాను ఇది ఎలా ఉందో. ఇదిగో మొత్తం జల్లి జామ మసాలా వేసి తయారు చేశారు లోపల. ఇదిగో అదిగో బాగుంది రో, సూపర్, చాలా బాగుందండి. పంచదార వేసారండి. పంచదార వేసి కొన్ని ఏవో క్రీములు వేసి చేశారు, అందుకే ఇలా ఉంది. అబ్బా భలే ఉందిరా, సూపర్. జుమ్సాక్ జెల్లీ జాము క్రీములు అన్నీ వేసి జంసాక్ చేశారండి. అది డెలీషియస్ హల్వా ఇది. సూపర్ డూపర్ జాంగమ్మ హల్వా ఇది. రేగిపండు మొత్తం అంతా, రేగిపండు మొత్తం అంతా, ఇదంతా గ్రేవీ అంతా రేగిపండు. రైస్ కేకు, బీన్స్ రైస్ కేకు జెల్లీ జాములా సాగుతుంది. జెల్లీ జాములా సాగుతుంది. పంచదార వేయలేదంట, అంతా రేగిపండుతో చేశారు. చూసి చూద్దాం. బాగుంది. రేగిపండు జెల్లీ జాము సూపర్ నిజంగా. మొత్తం బంకమన్ను అంటే ఆ రేగిపండుది స్వీట్ వచ్చింది నీకు. ఇదిగో ఈ రేగిపండు స్వీట్ వచ్చింది. ఇదంతా రేగిపండు హల్వా అనమాట. అద్భుతంగా ఉంటుంది, సూపర్ నిజంగానే. చైనా రుచుల్లో భాగంగా జాంగ్ సాతా తినడానికి వచ్చాము. దోశ కానీ దోశ, ఇడ్లీ కానీ ఇడ్లీ, దోశ కానీ ఇడ్లీ చాలా బాగుంటుంది. చైనా దోశ ఇడ్లీ జాంగ్ సాతా వింత. అలా వేసి దాని మీద మైదా పిండి లాంటి ఆయికుడు అని వేస్తారు. దోసపిండి లాంటిది వేస్తారు చూడండి. జాంగ్ సాతా అంటారు, అది దోశ. సో దాని మీద ఒక గుడ్డు అంతే, అయిపోయింది. జాంగ్ సాతా జమ్లో తాత అంతే. అలా వచ్చింది కదా, ఆ జాంగ్ సాతాని తీసేసి, సో అలా తీసేసి జంసొత్తు చేస్తారు మొత్తం. దాన్ని ఒక బాక్స్లో వేస్తారు. దాంట్లోని ఈ సరమాల వేస్తారు. సరమాల నిజంగా నోరూరు నుంచే చైనా జాంగ్ సాతా. ఆయిల్ వేయలేదు, స్టీము. ఇడ్లీ లాగా ఉడికింది, దోశలాగా కాలింది, ఆమ్లెట్ లాగా తయారయ్యింది. జాక్షాత భలే ఉంది. గార్లిక్ వాటర్ భలే ఉంది. మీరు ట్రై చేయండి జాంగ్ సాతా. అద్భుతం, చాలా బాగుంటుంది. మేము చైనా రాలేము అనుకున్న వాళ్ళు
మీకు థాయిలాండ్, వియత్నాము ఈ ఏషియన్ కంట్రీస్లో దొరుకుతుంది. అన్ని చోట్లలో దొరకదు కానీ కొన్ని చోట్ల దొరుకుతుంది చైనీస్ రెస్టారెంట్స్లోని. భలే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆయిల్ లేకుండా స్టీమ్తో ఉడికిన ఇది గార్లిక్ వేసిస్తాడు, వెల్లుల్లిపాయలు జ్యూసు, అబ్బా ఆ వేడివేడిగా జమ్మా జమ్మాలాగా నోట్లోకి వెళ్ళిపోతుంటుంది. భలేగా ఉంటుంది. అన్నం ముద్దలతో తయారు చేసిన స్వీట్ అనమాట ఇది. సో అలా చేసి పెడతారు చూడండి. సో దీంట్లో జాకా ముద్ద వేసి జాకా ముద్దలోని సో అదిగో ఈ నోరూరు నుంచే జాకా ముద్ద అంట. ఇది స్వీట్గానే జాస్మిన్ ఉంటుంది కదా, జాస్మిన్ ఫ్లేవర్ ఉంది, బాగుంది. తేనె ఎక్కువ వేసారు, స్వీట్గా ఉంది. చైనాలోనే ఫేమస్ అయిన రెబ్బన్ నూడిల్స్ అంటే ముందు ఒక వండ తీసుకుంటారు, దాన్ని సాపి పెద్దవి చేసి మన కళ్ళ ముందే పెద్ద పెద్ద రెబ్బన్లు తయారు చేసి అంటే ఈజీగా తినడానికి ఉంటుంది. ఫేమస్ ఇది. అన్ని స్టేట్లలో దొరకదు, ఈ ఒక్క స్టేట్లోనే దొరుకుతుంది. సో భలే ఉంటుంది అనమాట. అలా రెబ్బన్ తయారు చేసి పెద్ద వస్తే భలే ఉంటుంది. ఇప్పుడు మనం కోసుకొని తినేద్దామా. మనం పావురం బిర్యానీ తినడానికి వచ్చామండి, అది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం పావురం బిర్యానీ ఈ గులాబీల రాక చిలికాల తోక దానిలో మరిగి ఉంటుంది ఆ పావురం బిర్యానీ. అంటే నేను పావురం బిర్యానీ తినడానికి వచ్చానండి. ఇదిగోండి పావురం, జరగట్ట పావురం, ఇప్పుడు సూపు పావురం అనమాట. ఈ పావురం బిర్యానీతో పాటు మనకి దాచిపండు జ్యూసు, దానిమ్మ జ్యూసు, క్యారెట్ ఇచ్చారు. సో తిందాం అసలు పావురం బిర్యానీ ఎలా ఉంటుందో ఏటో. బాగుంది. పావురం చెట్ట ఒకటి తిందాం, ఒక పావురం చెట్ట. బాగుందండి పావురం, చాలా బాగుంది పావురం బిర్యానీ. తినేసి ఎంత చేస్తాను. ఇది దానిమ్మ జ్యూసు, బాగుందా పావురం బిర్యానీ. చూసుకుంటే ఈ గుమ్మడికాయలు, ఈ హల్వాలు, ఏంటంటే ఆకులోని చేసిన అన్నాన్ని అలా తీసి ఆకుతో ఏదో చేస్తారనమాట. ఆకు లోపల ఏదో ఉంటుంది, పచ్చళ్ళ చేసి దాని మీద ఆ తేనె వెన్నముద్దేసి అదిగో అబ్బా స్వచ్ఛమైన తేనె, ఆ తేనె కొంచెం వేసి అది జక్కలాట అమ్మ. ఏది కావాలంటే అది, ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్, అన్ని రకాలు చిన్నది అవి వేసి చేసిస్తారనమాట. అదే అన్ని రకాలు న్యాచురల్ ఫ్రూట్స్. ఇది హాని చేయాల్సింది ఆర్టిఫిషియల్ వేయటం లేదు, అన్నీ న్యాచురల్గా ఇవి దొరికిన పళ్ళు, చింతపండు అన్నీ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. సో ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. ఓకే, జమ్మ మామూలుగా లేదు, మొత్తం చూసుకోవచ్చు. ఇదిగోండి ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే టూటీ ఫ్రూటీ లాగా ఉంది, భలే ఉంది. టూటీ ఫ్రూటీ లాగా, జమ్ములాగా అన్నం ఇట్లా సాగుతుంది. భలే ఉందండి. టూటీ ఫ్రూటీ జాము జట్టలా ఉంది. హౌ మచ్? మేక మాంసంతో తయారు చేసింది. ఇక్కడ అన్ని మేకే, మాంసం బీఫ్ కన్నా మేక ఎక్కువ వాడతారు. చూడండి ఎమ్మి జమలకొట్టు బన్ను, వేడివేడిగా మాంసం ముద్ద, ఫ్రెష్ మేక. చాలా బాగుంది. అదిగోండి జమలకొట్టు, బాగుంది, భలే ఉన్నది నిజంగా. టేస్ట్ మటుకు ఫ్రెష్, మామూలుగా లేదు నిజంగా. చాలా బాగుంది. మేక కాళ్ళు ఎలా ఉన్నాయో చూడండి. మేక బాబా బోనాస్, ఇది చూడండి ఉట్టి బోనాలు. ఇది బాబా హడ్డా దుమ్ములు జ్యూసు. చైనా ముస్లిం రుచుల్లో భాగంగా మనం తలకాయ లెగ్స్, ఇది పాయ అంటారు కదా, అవి తినడానికి వచ్చామండి. మొత్తం అంతా అవే అనమాట. మొత్తం వీళ్ళందరూ ఎక్కువ గొర్రెలు పండుతాయి కాబట్టి మనం తినేద్దాం వేడివేడిగా. మంచి లెగ్ అయ్యి 1 2 3 మనం పెద్ద పట్టు ఏదైనా. ఉల్లిపాయలు,
మనకి నోరూరు నుంచి జామా జట్ట హైదరాబాద్ పాత బస్తీలో తిన్నాను. ఆ తర్వాత 4 మంచి సోమాలియా తర్వాత ఇలా తింటున్నాను. ఎడారి కాబట్టి ఎడారి ప్రాంతంలో గొర్రెలు ఉంటాయి. మీరు ఫుల్ వీడియోలో చూసుంటారు కదా ఈ ప్రాంతాల్లో ఎలా ఉంటాయో. మంచి బిర్యానీతోని ఉల్లిపాయలు మంచి తింటే ఆ మజాయే వేరు. నిజంగా పాత బస్తీ హైదరాబాద్లో ఒక లైక్ వేసుకోండి అమ్మా. పాయ అంటే పాయ తలకాయ మాంసం ప్రియులును పాయ ప్రియులు వేరే లెక్క. అది టేస్ట్ ఏంటో అంత భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అసలు ఇక్కడ మీరు ఫుల్ వీడియోలో చూసారా ఆ మార్కెట్లో ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు. అబ్బాబ్బాబ్బా వెరైటీ వెరైటీ మేకలు, పెద్ద పెద్ద కాళ్ళు పెద్దవి ఉన్నాయి. చాలా బాగుంది నిజంగా. చైనా నుంచి అందరూ ఇక్కడికి వస్తారనమాట ఈ ముస్లిం ప్రాంతానికి ఓన్లీ వీటి కోసమే. చైనాలో ఎక్కువగా అంటే అటు సైడ్ వేడు కదా తినేది, పంది బీఫ్ కదా. ఈ మేకలు ఈ గొర్రెల కోసం ఇంత దూరం వస్తారు. సహారా ఇంత ఈ ఎడారి వరకు వస్తారు. శాంతంగా తింటాను. దుమ్ములు గట్ట బద్దలు కొట్టుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా హైదరాబాద్లో దొరికిన వాళ్ళు రంజాన్ మాసంలో దొరికితే ఎక్కువగా హలీము అవి తిని ఎంజాయ్ చేయండి. ఓకే, బాగుంది, భలే ఉన్నది నిజంగా. టేస్ట్ మటుకు ఫ్రెష్, మామూలుగా లేదు నిజంగా. చైనా ముస్లిం రుచుల్లో భాగంగా నేను వెళ్తుంటే పిలిచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ అని అన్నారు. అవునా అన్నాను. బాజిస్తాన్ అని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ వీళ్ళు బాజిస్తాన్ అని అన్నాడు. కాదు హిందుస్థాన్ అన్న. అవునా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అని చెప్పి తాగు అన్నాడు. డబ్బులే ఫ్రీ ఏం కాదు వద్దన్నాడు. బాగుంటుంది. అది ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్ అన్నమాట. చూడండి బాగా చేస్తారు. అంటే జయ్యి అని ఎగురుతాడు, అలా చేస్తారు. అలా చేస్తున్నాడు. అది అలా అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, ఇంకా అంత కాజల్ మిర్రర్ కాజల్ అని చెప్పి మొత్తం వేసేస్తాండి. అది ఆదిగా మరి మామూలుగా ఉండదు. జగర్ తమం బాగా చేశాడు. సూపర్. ఏటో లస్సీ అమ్మ బాగుంది. సో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హాట్ పాట్ అని తినడానికి వచ్చామండి. ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ అనమాట. సో ఫస్ట్ మన దగ్గర ఉన్నది హాట్ పాట్. సెజ్వాన్ అంటారు. పచ్చిమిరపకాయలు మొత్తం వేసి ఓన్లీ పచ్చిమిరపకాయల రసం, పచ్చిమిరపకాయల జ్యూసు, పచ్చిమిరపకాయల ఆయిల్, పచ్చిమిరపకాయల నూనె అన్నీ. సో ఇది మేక యొక్క కడుపు, మేక యొక్క పాయగులు, మేక యొక్క ఇత్తనాలు. తర్వాత మీరు చూసుకుంటే మష్రూమ్స్, పుట్టకొక్కలు మష్రూమ్స్. తర్వాత మీరు చూసుకుంటే కొత్తిమీర లాంటిది, కానీ కొత్తిమీర కాదు, ఒంటికి మంచిది, చాలా మంచిది. ఇంత కారం ఒకేసారి కడుపులోకి వెళ్ళకుండా ధనియాల వాటర్ ఇది ధనియాల నీళ్ళు. ఓకే, ఈ ధనియాల నీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే ఒకేసారి ఇంత కారం వెళ్తే ఒకేసారి అబ్జర్వ్ చేసుకోలేదు కదా. ముందు లైట్గా కారం వేసి ఆ కారం తర్వాత నెమ్మదిగా మనం జాయిగా ఇందులోకి సప్పగా ఉంది అదో మసాలా అదో టైప్లోగా ఎల్లో కలర్లోని ఇది అయ్యాక మనకి ఉంటుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది తిన్నప్పుడు వాంతులు అవుతాయి, కంట్లో మంటలు వస్తాయి, నోరు మొత్తం జలుబు ఒక రకరకాలుగా ఉంటుంది. నేను ఎందుకు తింటానంటే నాకు దగ్గు కఫము అదొకలాగుంది. సో అందుకు అదంతా పోవడానికి ఇది తింటున్నాను. ఓకే, ముందుగా ఈ పువ్వు పక్కన పెట్టి పూజలు అది పెట్టి మేకనేసి మేకని ఇందులో వేద్దాం. తర్వాత ఇది పేగులో ఏది కడుపు ఇది వేద్దాం. తర్వాత ఇది వేద్దాం. భలేగా ఉంటాయి జిగజిగ. ఇది ఏ పార్ట్లో ఉంటుందో చెప్పండి మేకకి? ఎక్కడ ఉంటుంది మేకలోని? తర్వాత పుట్టకొక్కులు వేద్దాం. ఇదిగో పుట్టకొక్కులు వేద్దాం. పుట్టకొక్కులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. చేతులు స్పూన్లు ఉండవు, పట్టకారులు ఉండవు, పుట్టకొక్కులు వేద్దాం. పుట్టకొక్కులు వేసాక సో మనకి ఈ ఆకులు అలములు వేసుకోవాలి, ఎందుకంటే కంటికి చాలా మంచిది. ఇది ఇందులో వేద్దాం. ఇందులో వేసాము మేక, అందులో వేసాము మేక పేగులు, మేక ఇవి పుట్టకొక్కలు, ఇది ఇందులో వేద్దాం. సో వేసుకొని తిందాం. ఓకే,
大一点吗？小一点。 మంట సెగ అడ్జస్ట్ చేసుకోవాలి మాడి మసి అయిపోతాయి అవి. మన వంట రెడీ అయిపోయింది. ఒంటి మీద ఏమీ పడకుండా ఈ ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాను, ఎందుకంటే రేపు విరోచనాలు కూడా అవుతాయి అన్నమాట. సో దేవుడికి దండం పెట్టుకొని తిందాం. మసాలా అంతా అయిపోయింది. సో ఇది సెజ్వానా అనేది ఈ ఈ ఈ రాష్ట్రం సెజ్వానా, ఈ చౌచింగు, ఈ నగరం ఏంటంటే కొండల్లో ఉంటుంది. కొండల్లో ఉండడం వల్ల తేమ ఎక్కువగా, ఎప్పుడు అరుకు ఇవన్నీ ఎప్పుడూ లేదు, చల్లగా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. సో వాళ్ళు చలిగా వేడివేడి పదార్థం తినడానికి, ఇప్పుడు జ్వరం వస్తే మనం అలాగే వేడివేడి సూపులు తాగుతాం, వేడివేడి చారు తాగుతాం, సేమ్ అలాగే వీళ్ళు ఇది తయారు చేసుకొని సంస్కృతి సాంప్రదాయమైన వంట అనమాట. 10 మంది కూర్చొని ఇది వేసుకొని తింటారు. ఇదిగో మసాలాలో పెట్టేసుకున్నాము దాని బా కారం పుట్ట, కోకోనట్ మిల్క్. ఇప్పుడు మేక పేగులు పుట్టకొక్కు, మేక పేగులు ఎలాగ ఉంటాయో చూద్దాం. మసాలా పుట్టకొక్కు చాలా రకాలు ఉంటాయండి. నేను ఇవే ట్రై చేశాను. ఒక 100 రకాలు ఉంటాయి ఈ వేడిపాట్లో. ఇంకో రాష్ట్రం ఉండేటప్పుడు ఇంకోటి ట్రై చేద్దాం. ఓకే. మామూలుగా లేదు. సో నేను హిందూనని చెప్పి అనగానే ఇండియా అనగానే రైస్ ఇచ్చాను, నువ్వు ఉత్తు తినలేవు కదే. సో ఇదే ఇందులో హాట్ పాట్లోని 10 రకాలు ఉన్నాయి. ఓకే, ఇందులోని 100 రకాలు ఉన్నాయి. ఈ స్టేట్లో ఇవి తింటున్నాం, వేరే స్టేట్లో ఇంకో తిందాం, చూపిస్తాను. నేను ఎంజాయ్ చేస్తాను, ప్రశాంతంగా తింటాను, అనుభవిస్తాను. ఓకే.